చెప్పబోతున్న మానవ జీవితానికి నిత్య రాజ్యాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారి కలవరి శిలువలో మానవులందరి కొరకు శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణము ద్వారా పాపములోని వ్యక్తికి నెమ్మది లేదు, పాపములోని వ్యక్తికి శాపము ద్వారా ఎంతోమంది మరణానికి వెళ్తున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. ఆ మరణములను విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం నిత్య రాజ్యానికి ఉచితంగా వారసులుగా తీర్చబడుతున్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారి యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారి పాపములన్నీ కూడా దేవుడు క్షమిస్తున్నాడండి. పాపం పోవాలంటే క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఇదే అనుకోని సమయము, ఇదే రక్షణ దినము. ప్రభు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడండి. బోలో యేసు మహారాజ్కి. పాపం పోవాలంటే నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నే మరచితినో. గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే, ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీవే, ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో.